దేవుని ప్రేమలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే, ఇప్పుడే మనం చదివాం ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనంలో, శాశ్వతమైన ప్రేమతో. చూసారా, ఆ ప్రేమ అనే మాటకు ముందు ఒక మాట జోడించబడింది. ఆ మాట ఏంటంటే శాశ్వతమైన, ఎవర్ లాస్టింగ్, ఇటర్నల్. ఎవరికైనా తాత్కాలికమైన విషయాలంటే మనకి ఇష్టం ఉండదు. ఏదైనా ఒక ఫ్రెండ్షిప్ అయినా ఎప్పటికీ ఉండాలి అనుకుంటాం. ఇంట్లోకి ఒక వస్తువు తెచ్చుకునేటప్పుడు కొనుక్కొని రేపు పాడైపోద్దంటే తెచ్చుకుంటామండి మనం. గ్యారంటీ ఉందా, వారంటీ ఉందా, ఎంతకాలం పనిచేస్తుంది అని మనం బాగా తెలుసుకొని తెచ్చుకుంటాం. ఒక వస్త్రం మనం కొనుక్కోవాలన్నా ఇది చిరుగుతుందా, ఇది ఉతికితే రంగు పోతుందా అని అన్నీ కనుక్కొని, దాన్ని పట్టుకొని ఎక్స్పీరియన్స్ చేసి, ఫీల్ చేసి, అన్నీ అడిగి ఎంక్వైరీ చేసుకొని కొనుక్కుంటాం. సో మనుషులంగా మనం ఏదైనా శాశ్వతంగా ఉండే వాటి కొరకు మనం ప్రయాసపడతాము, శాశ్వతంగా నిలిచే వాటిని పొందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఈ లోక ప్రేమలు ఏవి కూడా శాశ్వతమైన ప్రేమలు కాదు. ఈ లోకంలో ప్రేమలు అన్నిటికీ ఒక బిగినింగ్ డేట్ ఉంటుంది, ఒక ఎండ్ డేట్ కూడా ఉంటుంది. ఒకవేళ బహుశా నీ స్నేహితులు నిన్ను ప్రేమించవచ్చు, నీలో వారికి నచ్చనివి బయటపడే వరకు. అంటే అదొక కండిషన్ అనమాట, అదొక షరత్. నీకు నీ స్నేహితురాలికి గొడవ వచ్చే వరకు నీ స్నేహితురాలు నిన్ను ప్రేమిస్తుంది, అవునా కదా? నువ్వు తిట్టినా, నువ్వు అరిచినా, నువ్వు గొడవ పెట్టుకున్నా, నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నం చేసినా నిన్ను ప్రేమించేవారు ఉంటారా? లేదా ముందున్న ప్రేమతో ప్రేమించేవారు ఉంటారా అంటే ఖచ్చితంగా దొరకరు. కానీ దేవుని ప్రేమకు అక్కడ ప్రేమ అనే మాటకు ముందు వ్రాయబడిన మాట ఏంటంటే శాశ్వతమైన. గాడ్స్ లవ్ ఇస్ ఇటర్నల్ లవ్, గాడ్స్ లవ్ ఇస్ ఎవర్ లాస్టింగ్ లవ్. ఎంతకాలం ఉంటుందండి దేవుని ప్రేమ అంటే? నువ్వు పుట్టక ముందు నుంచి నీ పట్ల దేవుని ప్రేమ ఉంది. హల్లెలూయా. ఎందుకంటే తల్లి గర్భమున పిండమున ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. తల్లి గర్భంలో మనం పిండంగా రూపించబడక ముందే మనల్ని దేవుడు ప్రేమిస్తూనే వచ్చాడు. అందుకే మనల్ని ఈ లోకంలో ఒక మనిషిగా పుట్టడానికి దేవుడు సహాయం చేశాడు. అంటేనే మన పుట్టుకలోనే దేవుని ప్రేమ ఉంది. మనం పుట్టామంటేనే దేవుని ప్రణాళిక మన పట్ల ఉంది. సో దేవుని ప్రేమ మనం పుట్టక ముందు నుంచి మన పట్ల ఉంది. ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం. ఎంత కాలం బ్రతికితే అంతకాలం. నీకు బలమున్నా లేకపోయినా, శక్తి ఉన్నా లేకపోయినా, అందమున్నా లేకపోయినా, సామర్థ్యమున్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, పేరున్నా లేకపోయినా, పలుకుబడి ఉన్నా లేకపోయినా, నీకు ఒకవేళ చెడ్డ పేరు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, నీవే ఒకవేళ పాపం చేసి నీ జీవితాన్ని మొత్తం నాశనం చేసుకున్నా, అప్పటికి కూడా దేవుని ప్రేమ నిన్ను నన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. దేవుని ప్రేమ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. హల్లెలూయా. దేవుని ప్రేమ అంత గొప్ప ప్రేమ అండి. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను అల్ఫా ఒమేగా. దేవునికి ఉన్న అనేకమైన పేర్లలో ఒక పేరు ఏంటంటే